హాయ్ హలో నేను మీ ప్రతీక్. వెల్కమ్ టు యూటీవీ. నేను ఇప్పుడు చెప్పబోయే ఫైట్ మాస్టర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి ఫైట్ మాస్టర్స్ కాదు, అప్పట్లోనే వాళ్ళకంటూ ఒక రేంజ్ సెట్ చేసుకున్నారు. సో వాళ్ళు ఆల్మోస్ట్ 4 దశాబ్దాలుగా 300 పైన సినిమాలు వాళ్ళు ఫైట్స్ కంపోజ్ చేశారు. అందులో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఉన్నాయి. చేయనటువంటి స్టార్స్ లేరు. ఇటు తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లాంటి ఎన్నో భాషల్లో వాళ్ళు ఫైట్స్ బ్లాక్ బస్టర్ సినిమాలు కంపోజ్ చేశారు. అదే కాకుండా వాళ్ళకి 6 నంది అవార్డ్స్తో పాటు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ సినిమాకి సౌత్ ఇంటర్నేషనల్ అవార్డు కూడా వాళ్ళకి 2013లో వచ్చింది. సో వాళ్ళు ఫైట్సే కాకుండా వ్యవసాయంలోనూ అండ్ ఆధ్యాత్మిక పరంగానూ వాళ్ళకి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉందండి. దానిలో కూడా వాళ్ళు అభిరుచిని చాటుకుంటున్నారు. ఫైట్స్ లేనప్పుడు వీటిలో సేద తీరుతూ ఉంటారు. దానిలో ఎక్కువగా బిజీగా ఉంటుంటారు. ఎస్, ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది వాళ్ళు ఎవరో కాదు, ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ అండ్ సీనియర్ మోస్ట్ మాస్ ఫైట్ మాస్టర్స్ మన రామ్ లక్ష్మణ్ గారు. రామ్ లక్ష్మణ్ గారు ఇప్పుడు మన ముందున్నారండి. అన్నయ్య నమస్కారం. అన్నయ్య ఎప్పటికీ మా కన్ఫ్యూషన్ అట్లాగే ఉండిపోతుంది. డ్రెస్సింగ్ ఒకేలాగా ఉంటుంది, హ్యాట్ ఆయన పెడితే మీరు పెడతారు. ఈ స్టైల్ ఏంటనే చిన్నప్పటి నుంచి మీకు ఇది అలవాటా లేదా ఇండస్ట్రీకి వచ్చాక మీకు ఈ స్టైల్ ఇట్లా? ఫస్ట్ నుంచి ఊర్లో నుంచి కూడా ఉంటుంది. సినిమా బ్యాండ్ మార్క్ బ్యాండ్ సంబంధించింది. థ్యాంక్ యూ. ముందు నీకు థ్యాంక్ చెప్పాలి. అయ్యో లేదన్న, ముందు మా గురించి వచ్చి మా ధ్యాన మందిరాన్ని చూపించాలని మా గురించి పరిచయం చేసుకోవాలన్నందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలన్నా. మీ బిజీ షెడ్యూల్ కూడా మాకు టైం ఇక్కడే మేము పొద్దున్న వచ్చిన వాళ్ళకి ఎవరైనా ఫస్ట్ ధ్యానం చేపిస్తాము. మేము తెల్లారుజామున 3 గంటల వేసి ఇక్కడే మెడిటేషన్ చేస్తాము. సో అట్మాస్ఫియర్ కొంచెం ఆ ఫీల్ ఉండాలని ఇక్కడ మేము వచ్చిన డైరెక్టర్స్కి ఎవరికైనా వచ్చినా కానీ ఇక్కడ కూర్చోబెట్టి 2 నిమిషాలు ధ్యానం చేయించి అప్పుడు మేము వాళ్ళ కథలు వింటామో లేకపోతే మాకు తెలిసింది చెప్తుంటాం. నాకు రాగానే నిజంగా చాలా పాజిటివ్ వైబ్ వచ్చిందన్న. అటు చూస్తే జీసస్ క్రైస్ట్ గారి ఫోటో, ఇటు కృష్ణ పరమాత్ గారి ఫోటో, మహర్షి గారిది అండ్ మహర్షి గారి ఫోటోస్, గౌతమ్ బుద్ధుడు గారిది. అంటే నాకు ఏదో ఒక టెంపుల్ కి వచ్చినట్టే ఉంది. రాగానే అంటే మీ ఆర ఎలాగో ఉంటుంది, ఈ ఆర ఇంకా డబుల్ అయింది ఇక్కడికి వచ్చాక. అంటే డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి. అంతంతా ఇలా ప్రశాంతంగా ఉండాలని చెప్తే మా అన్నగారు మొత్తం ఈ కొంచెం ఓల్డ్ స్టైల్ రెడ్ ఆ పెంకులు పైన. ఇది ఎప్పుడు డిజైన్ చేయించారు మాస్టర్ మీరు? ఫస్ట్ కరోనా వచ్చినప్పుడు 5 years అన్ని పాతగా పల్లెటూరు స్టైల్లో మీరు డిజైన్ చేయించుకున్నారు. అంటే సిటీ నుంచి పల్లెటూరుకి వచ్చినట్టుగానే ఉంది ఇది. యాక్చువల్లీ మేము పల్లెటూరు కదా, అందుకని అది మర్చిపోకూడదు. మన సిటీలో ఉన్నా కానీ అట్మాస్ఫియర్ చిన్న ఒక ఆ ఫీలింగ్స్ చూడంగానే ఒక పీస్ మైండ్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు జనం అందరూ ఈ పాకులాట ఉరులాట ఫీజు కోసమే కదా, ఉండటానికి కోసం. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటన్నా, అంటే అన్న మీరు చాలా ఆధ్యాత్మికంగా ఉంటారని నాకు తెలుస్తోంది. ఉంటారు కాదు, ఉంటున్నారు, డౌట్ వద్దు. ఎప్పటి నుంచి అన్న ఈ మార్పు మీరు ఆధ్యాత్మికంగా ఎప్పటి నుంచి ఇట్లా? మాకు చెన్నైలో ఉండగా 25 years మాకు వేదాద్రి మహర్షి శిష్యుడని రవిశంకర్ గారు, మా గురువు గారు సూర్యనారాయణ గారు ఈ మార్గంలో మమ్మల్ని నడిపించారు. ఆ తర్వాత అక్కడ కొంచెం దీక్ష తీసుకున్నాము. ఆ తర్వాత మన జీవిత పయనంలో కొంచెం ఆపామన్నమాట. జీవనం మనం పైకి ఎదగాలి కాబట్టి. అలాగే అప్పుడు తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఈ పేరు ప్రతిష్టలు వచ్చిన తర్వాత అటు కొంచెం భయం కూడా వచ్చింది. ఆ తర్వాత అప్పుడు ఇఫాస్ నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్ళి 10 టైం మౌనంగా మన సెల్ ఫోన్స్ మొత్తం పక్కన పెట్టేసి ఇన్నర్ ట్రావెల్ చేసి అసలు మన ఊరికి ఏంటి, వాట్ ఇస్ వాట్ అనే సత్యాన్ని అక్కడ కనుగొని, అప్పుడు ఆ బుద్ధుడి దగ్గర నిదర్శనం గొప్ప సత్యం ఏంటంటే మీకు అడిగే కాబట్టి చెప్తున్నాం. ఒకదాని మీద రాగం, ఒకదాని మీద దేశం. రాగదేశాలకే ఈ ఘర్షణే నీ షుగరు, బీపీ, బ్లడ్ ప్రెషర్లు, టెన్షన్స్ అనేది. దేని మీద అధిక ప్రేమించొద్దు, దేన్ని అతిగా దేశించొద్దు. అన్నిటి మధ్య భాగంలో చూడు. దేశం అనేది ఎక్కువ వద్దు, ప్రేమ అనేది ఎక్కువ వెళ్ళొద్దు, మధ్య భాగంలో ఉండను అంటాడు అనమాట. ఆ పాయింట్ బుద్ధుడి దగ్గర మేము తెలుసుకోవాలి. ఆయన పవర్, ఆయనకి ఫ్యాన్స్ ఆల్ ఓవర్ వరల్డ్ ఉన్నారు. నిజంగా ఆయన మీద బుక్స్ కావచ్చు, సినిమాలు కూడా ఎన్నో ఆయన మీద వచ్చాయి అనమాట. ఈషా ఫౌండేషన్ సద్గురు దగ్గర ఇన్నర్ కోర్సు నేర్చుకున్నాం. అక్కడ కోర్సు చేసాము. సద్గురువుని కూడా అట్లా సమహాస్వామి మొత్తం డైలీ మేము చేస్తుంటాం. అలా మంత్రం రాజుగారి దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ విజయవాడ మనకి పెద్ద ఆశ్రమం ఉంది, కృష్ణానది పక్కన ఉంది. అక్కడికి వెళ్ళాము. కానీ రియల్ లైఫ్ లో ఊహించని రామ్ లక్ష్మణ్ గారిని మేము చూస్తున్నాము. అక్కడేమో చిరంజీవి గారు గాడ్ ఫాదర్ ఫంక్షన్ లో చెప్పడం జరిగిందండి, నాకు బాగా గుర్తుంది. వీళ్ళు
ఇంత శాంతి పరంగా స్పిరిచువల్ గా ఉంటారు, ఆ. ఫైట్స్ లో దిగుతా మటుకు మొత్తం అరాచకం అరాచకం. మొత్తం అరాచకం రచ్చరచ్చ చేస్తారు. వీలైన వాళ్ళంటే నేనే నమ్మబుద్ధి అలాంటి మెగాస్టార్ గారు చెప్పారు. థ్యాంక్ యూ అన్నయ్యకి మేము ఈ సందర్భం 2 చేతులు దండం అయ్యో. పెట్టాలి. ఫస్ట్ సినిమాలు చూడడం అన్నయ్య అభిమానులు అన్నమాట. అవును. అన్నయ్య తోటి వర్క్ చేయటం, అన్నయ్య మమ్మల్ని ఒక స్టేజీ మీద వీళ్ళు ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీ ఇస్తాడు, వాళ్ళు మెడిటేషన్ చేస్తారు, ధ్యానం చేస్తారు, శాంతి ముక్కులు, ప్రపంచం అంతా శాంతిగా ఉండాలని కోరుకుంటారని అన్నయ్య ఒక స్టార్ నోట్లో కూడా ఆ మాట రావడం అంటే మాకు చాలా ఆనందం వేసింది. పెద్ద అవార్డుతో అప్పుడే సిచ్యువేషన్ ఏంటంటే అనంతపూర్లో ఫంక్షన్ జరుగుతుంది, వర్షం పడుతుంది, టెన్షన్ అందరికీ, జనం లేచిపోతాం. ఆ టెన్షన్లో మాట్లాడాడు అనేది అన్నయ్యకి మేము జీవితకాలంలో రుణపడి ఉంటాం. ఎంతో మంది సూపర్ స్టార్స్ మెగాస్టార్స్తో చేశారు. రజనీకాంత్ గారికి స్పిరిచువలిజంలో ఉన్న టేస్ట్, ఆయన ప్రయాణం అందరికీ తెలిసిందే. వరల్డ్ వైడ్గా ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. మీరు రజనీకాంత్ గారి సినిమాలకి చేశారు, అక్కడ చేసినప్పుడు ఆయనకు కూడా మీ గురించి తెలుసుకుని ఉంటారు. మీరు ఆధ్యాత్మికంగా ఉంటారు. చేసాము రజనీకాంత్, మేము ఒళిపాళని సినిమాలో సోలో బయట చేసాం. ఓకే. పి వాస్ గారి డైరెక్షన్లో. ఆ తర్వాత చానాళ్ళ తర్వాత ఫైటర్గా కొన్ని సినిమాలు చేసాము. ఆ తర్వాత దర్బార్ అనే సినిమాకి మురుగదాస్ గారి డైరెక్షన్లో ఓకే మమ్మల్ని పిలిచారనమాట. అసలు ఎంత ఆనందం అంటే ఆయన కూడా ఈ మార్గంలో ఉంటాం, మేము ఈ మార్గంలో వెళ్తాం తెలిసి ఒక 50 డేస్ ఆయన గురుగారితో చేసిన చూసి ఎన్నో అనుభవాలు, ఆయన హిమాలయాలు గల అనుభవాలు, క్రియాయోగలో వచ్చే అనుభవాలు ఎలా అన్నీ పంచుకొని చాలా అద్భుతమైన సత్యాన్ని హీరో రజనీకాంత్ గారితో పంచుకోవటం అంటే భగవంతుడు మనస్ఫూర్తి మేము థ్యాంక్స్ చెప్పాలి. ఇంతమంది గొప్ప గొప్ప మహానుభావులతోటి కలిసి వర్క్ చేసేలాంటి ఒక జాబ్ మాకు ఇచ్చాడు. థ్యాంక్ యూ సినిమా కళామ తెలుగు సందర్భంగా మేము థ్యాంక్స్ చెప్పాలి. పైగా మీరు ఓన్లీ తెలుగే కాదన్న, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం, నాకు తెలిసి ఉర్దూ కూడా మీరు చేసినట్టు నాకు అది పంజాబ్ కూడా చేసాం. పంజాబ్ కూడా చేశారు. ఓకే 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 సూపర్. రజనీకాంత్ గారితో వెళ్ళారని, ఆయనతో ఎప్పుడైనా హిమాలయస్కి వెళ్ళడం, ఆయనతో ఎప్పుడైనా అట్లా వెళ్ళలేదు, యాత్రకు వెళ్దాం అన్నారు, ప్లాన్ ఉంది. అయితే ఎన్ని సినిమాలు చేసి ఉంటారని అంత సుమారుగా మీరు? ఒక సినిమా చేసాం, అదే ఒక సినిమా. అండ్ ఇక్కడ నేను వచ్చేటప్పుడు మీ అవార్డ్స్ ది గ్యాలరీ చూసాను. నాకు డౌట్ వచ్చింది, అవార్డ్స్ గ్యాలరీయా మ్యూజియం అని డౌట్ వచ్చింది నాకు. రామ్ లక్ష్మణ్ గారి అవార్డ్స్ గ్యాలరీ అండి ఇది, ఇప్పుడు మనం చూడబోయేది. అదే రజనీకాంత్ గారి ఒళిపాళ సినిమా అన్నాం కదా, అది ఆ గెటప్ లో చేశారు రజనీకాంత్ గారితో. ఓకే ఓకే ఓకే. ఏ సంవత్సరంలో వచ్చింది అది? 92, 93 అట్లా ఉండొచ్చు అనుకో. ఓకే ఓకే. అంటే భాషకి ముందు? భాషకి ముందు కాదు, భాష తర్వాత. భాషకి మనం ఫైటర్గా వర్క్ చేసాం, భాష తర్వాత. అది భాష తర్వాత సినిమా అనేది బాలకృష్ణ గారితో. ఎక్కడ? బాలకృష్ణ గారు మేము దుబాయ్ వెళ్ళినప్పుడు సినిమాకి ఫైట్కి వెళ్ళి సీట్కి వెళ్ళినప్పుడు అక్కడ దిగామన్నమాట. ఇది గబ్బర్ సింగ్ అప్పుడు వర్కింగ్ స్టిల్స్. ఇది మన హరీష్ శంకర్ గారు, తమన్ గారితో. ఇది హీరో గారుగా. గబ్బర్ సింగ్ కే కదనే మీకు సౌత్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. ఏదో అవార్డులన్నీ మనం గుర్తుపెట్టుకోలేదు. అంటే మీ కష్టానికి మీ గుర్తింపు కదా అనేవి. అక్కడే నాగేశ్వర గారు మనకి అనుపన్న స్టూడియోలో ఓపెనింగ్ కి వచ్చారు గురుగారు. అప్పుడు గుర్తుగా తీసాము. ఇది ఎప్పటిదన్నా, ఏ సంవత్సరం ఇది? అది మేము 92 అట్లా జిమ్ ఎక్సర్సైజ్ చేసాము, సిల్స్ ఆల్బమ్లో తీసినప్పుడు జిమ్ లో ఎక్సర్సైజ్ అనమాట. అది దాసరి గారిది పరమేర చక్ర చేసాము, దాసరి గారి బాలీబాబు చేసాము. ఇది కలేజా మహేష్ బాబు గారిది స్పాట్ లో మన సిజీ మన వీళ్ళంతా వర్క్ చేస్తున్నాం. ఇది మీరు హీరోస్ గా చేసింది అనుకుంటా కదా? అంటే మేము హీరోగా సిల్స్ తీసినాయి అనమాట. అమ్మాయి తోటి మన సీరియల్ పేరు అమ్మాయి భావన. చూడ అమ్మాయి చెన్నై అప్పుడు ఆర్టిస్ట్ ఫేమస్ అవ్వలేదు. రోషే గారు అవార్డ్స్, రోషే గారు అవార్డ్స్, నంది అవార్డ్స్. ఈ కింద ఎందులోదన్నా మీ పేరెంట్సా? ఇది మా నాన్నగారు. మా నాన్నగారు, మా అమ్మ, రాజు మాస్టర్ గారిని అమ్మగారు సన్మానం చేసుకున్నాం. అన్న ఇది బూస్లీ సినిమాలో ఒక సోలో ఫైట్ చేశారు, ఒక ఫైట్ చేశారు కదా, దానికి కేసు. వెంకటేష్ బాబు గారిది ఏదో సినిమా చేశారు. వెంకటేష్ గారి సీతమ్మ వాకిట్లో. ఇది మేము ఊర్లో బండలు లేపినప్పుడు, అంటే మేము చెన్నై వెళ్ళక ముందు 83, 84లో 83లో ఈ బండలు లేపి ఆ తర్వాత వెళ్ళాము. ఈ లెక్క మాకు గురువు గారు లక్కాకల శంకర్రావు అని బండలు లేపడానికి గురువు కారణం. సో మీరు చూసినట్టయితే ఇంకా ఎన్నో అవార్డ్స్ వాళ్ళు సాధించారండి. పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ మీరు చూడొచ్చు, బాలకృష్ణ గారి సినిమా అండి, వన్ ఆఫ్ ది లెజెండరీ మూవీ అని కెరీర్లో. ఇవి మాస్టర్ సంపాదించిన అవార్డ్స్ అండి, నంది అవార్డ్స్. ఉత్తమ ఫైట్ మాస్టర్ శ్రీరామ్, శ్రీ లక్ష్మణ్ వీళ్ళిద్దరికి వచ్చాయి. 2008 ఇయర్లో వచ్చాయండి. అలాగే మీరు కింద చూసినట్టయితే ఆర్య సినిమాకి ఫస్ట్ నంది అవార్డు మాస్టర్స్కి ఆర్య సినిమాతో వచ్చిందండి. తర్వాత డి అండి, శ్రీను వైట్ల గారి కెరీర్లోనే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ మూవీ
దానిలో ఫైట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి మాస్టర్. విష్ణు గారికి ఒక మాస్ ఇమేజ్ వచ్చిందంటే ఆ సినిమా అవుతారు మీ ఫైట్స్ కంపోజిషన్తో. మాస్టర్ మీరు ఎక్కువగా ఏ హీరోతో చేసి ఉంటారు? ఎక్కువ సినిమాలు మనం రవితేజ గారితో ఎక్కువ రవితేజ గారు. అయితే ఆయనతో first ఆయనతోనే bonding- ఫైట్ ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, ఈడియట్, అమ్మనం తమిళం, 3 సినిమాలు కంటిన్యూటీగా మాకు ఫస్ట్ చెప్పాలంటే బాగా మాకు ఫైట్ మాస్టర్ ముద్ర వేసింది మనకి జగన్ గారు ఏందన్నమాట. పైగా మీరు కంటిన్యూస్గా చేస్తారు, హ్యాట్రిక్ కొట్టారు. ఎస్, హ్యాట్రిక్స్. ఇడియట్, అమ్మ నాన్న తమిళ. సో ఇది ఒక మ్యూజియంలో ఉందండి, గ్యాలరీ. ఇది మేము అప్పుడు ఒక 6 ప్యాక్ చేసాము. చూడండి 48 50 ఏజ్లో చేసాం అనమాట. అసలు మాస్టర్స్ 6 ప్యాక్ పిక్చర్స్ అండి ఇది. అండ్ పైన అప్పు గారితో మీరు చూడొచ్చండి. లాస్ట్ సినిమా జేమ్స్ సినిమాలో వర్క్ చేసాం. బెంగాల్ టైగర్, రవితేజ గారి సినిమా, భద్రాది, కృష్ణ సినిమాలు కూడా ఫైట్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. క్రాక్ అయితే అదొక ట్రెండ్ సెట్టింగ్ ఫైట్ కంపోజిషన్. కరోనాలో మంచి నాకు వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫైట్ కంపోజింగ్ మూవీ అండి క్రాక్లో. అండ్ పవర్ ఎక్కువగా రవితేజ గారి సినిమాలు చేశారు మాస్టరు. రవితేజ గారి సినిమాలకి ఈయనకి వాళ్ళ బాండింగ్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది పవర్ అండి, బాబీ గారు డైరెక్టర్ దీనికి. క్రాక్ కూడా సూపర్ హిట్. అండ్ వెనకతల దూకుడు, అది ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సినిమా బ్లాక్ బస్టర్స్ అవ్వడం ఒక ఎత్తైతే వీళ్ళ కీలక పాత్ర ఎంతో ఉందండి ఆ బ్లాక్ బస్టర్స్లో. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నోనండి. కిక్ ఉంది, హార్ట్ అటాక్ ఉంది, మనసంతా నువ్వే ఉదయ్ కిరణ్ గారిది ఉందండి. సో ఉదయ్ కిరణ్ గారు కూడా మాస్టర్స్ ఫైట్ కంపోజ్ చేశారు. హంగామా ఎస్వి కృష్ణారెడ్డి గారిది. ఖైదీ బ్రదర్స్ అండి, ఇది ఖైదీ బ్రదర్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఇద్దరు హీరోలుగా చేశారు. కొన్ని ఇయర్స్ బ్యాక్ వచ్చిందండి, అప్పట్లో మంచి ప్రజాదరణ పొందింది ఈ సినిమా. ఇది ఇక్కడ హిందీ గోవిందా తోటి చేసాం, అత్కాళి అనే సినిమాలో ఆ ఫైట్. అది అలా గోసి పెట్టుకొని ఒక కుస్తీ ఇలాగా కంపోజ్ చేసాం అనమాట. ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉంది ఇమేజ్. అసలు వాళ్ళు చెప్తే కానీ తెలియదండి వీళ్ళు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అని. అసలు ఆ గెటప్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నారు, చూస్తేనే భయం ఇస్తుంది మాస్టర్. అది సినిమా పేరేంటి మాస్టర్? అది హత్కళి. హత్కడి. అచ్చా, శిల్పా శెట్టి గారి హీరో. చాలా పాత సినిమా మాస్టర్, చాలా పాత సినిమా. అండ్ ఇది మళ్ళీ అన్నయ్యతో అండి, అన్నయ్య తోటి బూస్లీ సినిమాలో కంపోజ్ చేసినప్పుడు న్యాచురల్ చంద్రబాబు నాయుడు గారి తోటి లెజెండ్ సినిమాకి బోయపాటి గారి కాంబినేషన్ చేసాం అవార్డ్స్, బాలయ్యబాబు గారి కాంబినేషన్. పైన మీరు చూసినట్టు ఇది ఎందులో మాస్టర్? విక్రమార్కుడికి అది అన్నయ్యకి వర్క్ స్టిల్స్ దిగాము. ఓకే ఓకే. హిందీ గ్యాంగ్ లీడర్ సినిమా అన్న చేశారు చూడు, ఆజ్కా గుండారాజ్. ఆజ్కా గుండారాజులో వర్క్ చేస్తున్నప్పుడు అన్నయ్య అడిగితే అన్నయ్య సొంతగా ఓకే దిగిన తర్వాత స్టిల్ మా కట్టి గిఫ్ట్గా ఇచ్చాడు. ఓకే ఓకే, సూపర్ అండి. అండ్ చాలాసార్లు చెప్పడం జరిగింది అని వాళ్ళ ఇంటర్వ్యూస్లో, వాళ్ళకి గురువు అంటే ఒక విధంగా పూరి జగన్నాథ్ గారు చెప్తారు. ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న తమిళమే వరుసగా హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చారండి. చూడండి ఇప్పుడు ఎంత బాగున్నారు మన రామ్ లక్ష్మణ్ గారు. అమ్మ నాన్న తమిళమే ఫైట్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందులో పర్టికులర్గా ఒక సీను, ప్రకాష్ రాజ్ గారి హాస్పిటల్ నుంచి వీల్ చైర్ మీద తీసుకొచ్చి రవితేజ అంటాడు, ఎవడరా మా నాన్నని కొట్టింది. అది అంటే అది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆ కంపోజిషన్. ఇప్పటికీ వన్ ఆఫ్ ది ట్రెండ్ సెట్టింగ్ ఫైట్స్.